నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ముగిసిన ప్రధాని ఘనా పర్యటన ఘనా దేశ ప్రజాస్వామ్యం ఆఫ్రికా ఖండానికి ప్రేరణగా నిలుస్తుందని కితాబు మరికాసేపట్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకోనున్న మోదీ రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ముఖ్యమంత్రి ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నామన్న సీఎం కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రేపు ఉదయం గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సాయంత్రం ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి కార్మికుల సంక్షేమం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న కిషన్ రెడ్డి రామగుండంలో గ్రీన్వాల్ బొగ్గుగని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపద పెంచేలా కుదిరిన ఒప్పందాలు రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం సుమారు 4300 హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఇంగ్లాండ్తో రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు డబుల్ సెంచరీ చేసిన ఆసియా కెప్టెన్గా గిల్ రికార్డు రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఇక వార్తలోని వివరాలను చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా ఈ రాత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకోనున్నారు అక్కడి అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసేసార్లతో మోదీ చర్చలు జరపనున్నారు పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే అంశాలపై దేశాధినేతలు చర్చిస్తారు అనంతరం మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కాగా భారత్ ట్రినిడాడ్ సంబంధాలు 1845లో ఫతల్ రజాక్ ఓడా 225 మంది గిర్మిట్ కార్మికులను బ్రిటిష్ కాలనీ అయిన ట్రినిడాడ్కు తీసుకొచ్చినప్పటి నుంచి మొదలయ్యాయి ఆ కార్మికుల 5వ 6వ తరాల వారసులు ఇప్పుడు దేశ జనాభాలో 42% ఉన్నారు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ట్రినిడాడ్ అధ్యక్షురాలు ప్రధానమంత్రి ఇద్దరు భారత సంతతికి చెందిన వారు గిర్మిట్ విధానంలో 1.45 లక్షల మంది భారతీయ కార్మికులు వచ్చినట్టు సెనేటర్ దేవరూప్ తీమల్ తెలిపారు మోదీ సందర్శన వాణిజ్యం రక్షణ డిజిటల్ రూపాంతరంలో సహకారాన్ని పెంచడంతో పాటు ట్రినిడాడ్తో ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది భారతీయ డయాస్పోరా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక వారధిగా నిలుస్తుంది 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా పర్యటనను ముగించుకుని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి బయలుదేరారు అంతకుముందు ఘనా పర్యటనలో భాగంగా అక్రాలోని నక్రుమా మెమోరియల్ పార్క్ను సందర్శించారు ఘనా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ క్వామే నక్రుమాకు నివాళులు అర్పించారు ఘనా పార్లమెంట్ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ ఘనా ప్రజాస్వామ్యం గౌరవం స్థిరత్వానికి నిదర్శనమని ఆఫ్రికా ఖండానికి ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు పర్యటనలో భాగంగా ఘనా అధ్యక్షుడు జాన్ మహామా మోదీకి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను బహూకరించారు ఈ పురస్కారాన్ని భారత్ ఘనా స్నేహం ఉమ్మడి విలువలకు అంకితం చేస్తున్నట్టు మోదీ తెలిపారు 140 కోట్ల భారతీయుల తరపున ఘనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు As the representative of the world's largest democracy, I bring with me the goodwill and greetings of 1.4 billion Indians. Ghana is known as the land of gold, not just for what lies under your soil, but as much for the warmth and strength in your heart. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఘనా అత్యున్నత పౌర పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా లభించింది 30 ఏళ్లలో భారత ప్రధాని ఘనాకు చేసిన తొలి సందర్శనలో ఈ గౌరవం దక్కింది
దీంతో 24 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న ఏకైక భారత నాయకుడిగా మోదీ నిలిచారు. రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ, యుఏఈ జాయద్ మెడల్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ ఆఫ్ హానర్, మాల్దీవ్స్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్దుద్దీన్, నైజీరియా, సైప్రస్, ఫిజీ తదితర దేశాల నుంచి ఇలాంటి గౌరవాలు అందుకున్నారు. ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సంస్థ హైదరాబాద్లో ఆభరణాల తయారీ యూనిట్ను ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఐపీ జనరల్ పార్క్లో 3.7 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా ఏడాదికి 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాల ఆభరణాలను ఈ యూనిట్ ఉత్పత్తి చేయనుంది. వార్షికంగా 180 టన్నుల బంగారాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ యూనిట్ ద్వారా 2000 మంది తెలంగాణలోని స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మలబార్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. హైదరాబాద్ కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. నగర అభివృద్ధి కోసం దేశ విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్ పనిచేస్తున్నాయని, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందని, అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీ పడుతున్నాయన్నారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. తెలంగాణలో తయారీ రంగం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మలబార్ జ్యువెలరీ తయారీ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తయారీ రంగంలో తెలంగాణ రాష్ట్రం 9% పైగా వృద్ధి సాధిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రియల్ నూతన ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించి ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4200 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లోపే పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 98% దరఖాస్తులను పరిష్కరించామని, సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. రోడ్ల అభివృద్ధిలో తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో రాష్ట్రంలోని రహదారుల పరిస్థితులను సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న రహదారులను 15 ప్యాకేజీలుగా విభజించినట్టు చెప్పారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ప్రపంచంలో తొలి స్థానంలో ఉందని, దేశంలో మన తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయన్నారు. రోడ్డు భద్రతపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సూచించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ను ముందు 4 వరుసల రహదారిగా అనుకున్నామని, ప్రస్తుతం దానిని 6 వరుసల రహదారిగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. డిపిఆర్ను 6 లేన్లుగా మార్చడం వల్లే టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే నా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన విషయం కూడా అది డిలే ఎందుకు ఏంటంటే 4 లేన్కి వెళ్ళి 6 లేన్ చేసినాం. ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం. ఇంకా 15 ఏళ్లలో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్, కాబట్టి 6 లేన్గా చేయాలని గడ్కరీ గారు పోయినసారి నేను కలిసినప్పుడు దానికి మళ్ళా రివైజ్ ఎస్టిమేట్ వేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు నిలబోతున్నాం. ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా
తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం తెలంగాణ విద్యా కమిషన్ పనిచేస్తోందని చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో కమిషన్ పర్యటించి అధ్యాపకులు విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. మరో 5 యూనివర్సిటీల్లో కమిషన్ పర్యటించనుందని, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని మురళి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యపై అధ్యయనం చేసి నివేదిక అందించినట్టు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం అవసరమని ప్రభుత్వానికి సూచించినట్టు వెల్లడించారు. హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి స్టడీలో భాగంగా ఈరోజు మొదటిసారిగా పాలమూరు యూనివర్సిటీ సందర్శించడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ తోని, ఫ్యాకల్టీతోని, అందరితో కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ తోని మనకి పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది. సో చాలా సమస్యలు చెప్పారు. సుమారుగా 70-80 సమస్యలు కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కమిషన్ వైపు నుంచి మేము నోట్ చేసుకున్నాము. సో పాలమూరు యూనివర్సిటీతో పాటుగా ఇంకొక 5 యూనివర్సిటీలు కూడా మేము సందర్శించి ఇలాంటి పబ్లిక్ హియరింగ్స్ పెట్టి సో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అన్నిటిని కూడా అధ్యయనం చేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో రేపు జరగనున్న సామాజిక న్యాయ సమరభేరికి ఖర్గే హాజరు కానున్నారు. రేపు ఉదయం 10:30 గాంధీ భవన్లో ఖర్గే అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. 12 గంటలకు పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని, రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చిస్తారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ అధ్యక్షుల సమావేశంలో ఖర్గే పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో గ్రామ, జిల్లా కమిటీల అధ్యక్షులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని, ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది కాంగ్రెస్ నేతలు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశంలో పాల్గొంటారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మహానాయకుడు ఖర్గే గారు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్ తో సమావేశం అవుతారు. సాయంత్రం 3 గంటలకి లాల్బాగ్ స్టేడియంలో జరిగే ఒక వినూత్నమైన కార్యక్రమం, ఏఐసిసి అధ్యక్షులు నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఉద్దేశించి సంబోధిస్తారు. ఈ సమావేశం పేరు కూడా సామాజిక న్యాయ సమరభేరి పేరిట జిల్లా కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. The market feels too small now. Just help me a bit. Got to sell my goods to the government. Give it a little push. Son, the crop needs to be sold. Find some new mandi. Got work in another state. Make sure my ration card works there too. No. They are not talking to a friend or an assistant. They are talking to Digital India. From startups to GEM, from ENAM to One Nation, One Ration Card, Digital India is reaching new heights. अलग-अलग तरह के डिजिटल प्लेटफॉर्म्स भारत के लोगों की रोजमर्रा की जिंदगी का हिस्सा बन गए। 10 years of Digital India. Every moment digital. వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు గనుల శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్ప్లోరేషన్కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సెంటర్, కన్హా శాంతివనంతో కోల్ ఇండియా, సింగరేణి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సింగరేణి, కన్హా మధ్య రామగుండంలో గ్రీన్ వాల్ నిర్మాణానికి ఒప్పందం కుదరగా దేశంలోని వివిధ బొగ్గుగని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపదను పెంచేందుకు హార్ట్ఫుల్నెస్ సెంటర్, కోల్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం గనుల ఉత్పత్తిని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగుల ఇన్సూరెన్స్ విషయంలో తమ ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ మొత్తానికి ప్రతి ఒక్కరికి అదనంగా ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తున్నామని వెల్లడించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాలలో కోల్ మైనింగ్ చేసి కోల్ తీసుకోవడం జరిగింది. కోల్ పూర్తిగా ఆయా మైన్లో నుంచి తవ్విన తర్వాత ఆ కోల్ బ్లాక్స్ ఆ రకంగానే వదిలేశాము. దేశంలో ఉన్నటువంటి సుమారు 143 కోల్ మైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మరి సైంటిఫిక్ మెథడ్లో ఎన్వైర్న్మెంట్ పరిరక్షణ దృష్టిలో ఆ ప్రాంతంలో రానున్న రోజుల్లో రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు ఉపయోగపడే విధంగా ఆ యొక్క మైన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. ఆ రకంగా మేము మైనింగ్ అయిపోయినటువంటి కోల్ బ్లాక్స్లలో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క మైన్ క్లోజర్ యాక్టివిటీ ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సంస్థతో MOU కుదుర్చుకోవడం జరిగింది. వాళ్ళు రానున్న రోజుల్లో టెక్నికల్ సపోర్టు, సలహాలు మాకు ఇస్తారు. వాళ్ళ యొక్క సలహాల మేరకు రానున్న రోజుల్లో మరి 142-143 మైన్స్ను పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ భూమిని అందించేటువంటి ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ సంబంధిత ఫైలుపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు, టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం లభించనుంది. గరిష్ట వయోపరిమితిని పెంచాలంటూ అంగన్వాడీ హెల్పర్లు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 50 ఏళ్ల వయసులో టీచర్గా పదోన్నతి పొందే హెల్పర్లు మరో 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని, 45 సంవత్సరాల వయసు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో సంబంధిత ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేయగా ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరి, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని, జగన్తో సంబంధాల కోసం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కాపాడకుండా కేసీఆర్, హరీష్ రావు విఫలం చెందారని, ఇప్పుడు బనకచర్లపై చర్చలంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల విషయంలో విఫలమయ్యాయని ఆరోపించారు. బనకచర్ల ఆగిపోవడం తమ కృషి అంటూ రెండు పార్టీలు గొప్పలు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో నీటి, సరిహద్దు వివాదాలపై బందులు జరిగాయని, కానీ గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క నిరసన కూడా లేదని అన్నారు. కేసీఆర్, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలకు హాజరు కాలేదని, డిపిఆర్లు సమర్పించలేదని విమర్శించారు. కేంద్ర జలవనరుల శాఖ సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి బనకచర్లపై నిర్ణయం తీసుకుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేఖల వల్ల కాదని స్పష్టం చేశారు. 11 సంవత్సరాల యొక్క కాలంలో ఒక్క రాష్ట్రంలో కూడా నదుల యొక్క వివాదం పైన కానీ, భాషల యొక్క వివాదం పైన కానీ, లేదా సరిహద్దు జిల్లాల యొక్క వివాదం పైన కానీ బంద్ కాదు, కనీసం నిరసన కూడా జరగనటువంటి ఒక సందర్భం ఈ 11 ఇయర్స్ పాలనలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే ప్రతి నది యొక్క వాడకం, వినియోగం విషయంలో మన రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టంలోనే పొందుపరిచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండింటినీ చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది.
ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ఉందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో. అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. దేశంలో గుండెపోటు, హృద్రోగ సంబంధ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమనే ప్రచారాన్ని కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఖండించింది. వ్యాక్సిన్కు గుండె సంబంధ మరణాలతో సంబంధం లేదని, టీకాలు సురక్షితమైనవని, శాస్త్రీయంగా ధృవీకరించబడినవని ఐసీఎంఆర్ ఎయిమ్స్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ మరణాలకు వ్యాక్సిన్కు సంబంధం లేదని బుధవారం వివరించింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో నెల రోజుల్లో 20 మంది గుండె సమస్యలతో మరణించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాక్సిన్ వేగంగా పంపిణీ చేయడమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఛాతీ నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ ఆరోపణలపై ఐసీఎంఆర్ ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనం ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్ కారణం కాదని నిర్ధారించింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి ఆరోగ్య నేపథ్యం, వ్యాక్సినేషన్ వివరాలు, ఇతర వైద్య అంశాలను పరిశీలించగా ముందున్న అనారోగ్య సమస్యలు, జన్యుపరమైన లోపాలే మరణాలకు కారణమని తేలింది. వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్ల మరణాలు సంభవించాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు ఖచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్ను భారత్ తోసిపుచ్చింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని కేంద్ర మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దలైలామా వారసుడి ఎంపికలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని, నిర్ణయం పూర్తిగా దలైలామా చేతుల్లో లేదా గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ చేతుల్లో మాత్రమే ఉంటుందన్నారు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైందని రిజిజు పేర్కొన్నారు. కాగా దలైలామా 90వ పుట్టినరోజు కార్యక్రమాలు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల సుగ్లా ఖాంగ్ ఆలయంలో ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ తరపున రిజిజు, జనతాదళ్ నాయకుడు లల్లన్ సింగ్లు హాజరు కానున్నారు. ఉగ్రవాదంపై భారత వైఖరికి పాశ్చాత్య దేశాలు మద్దతు ఇవ్వకపోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రశ్నలు సంధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిస్పందన అవసరమన్నారు. వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడుతూ ఇతర దేశాలు ఉగ్రవాద బాధితులైనప్పుడు కొన్ని దేశాలు నిష్పక్షపాతంగా వ్యవహరించవని, తమకు జరిగినప్పుడే గట్టిగా స్పందిస్తాయని విమర్శించారు. ఈ విషయంలో భారత్ స్థిరమైన సూత్రబద్ధమైన వైఖరిని కలిగి ఉందని, భారత్లో లేదా విదేశాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు ఒకే విధమైన స్థానాన్ని తీసుకుంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆ సమయంలో జరిగిన సంఘటనలు స్పష్టంగా ఉన్నాయని, రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చల ద్వారా కాల్పుల విరమణ సాధ్యమైందని జైశంకర్ తెలిపారు. Nobody is going to answer that in the hypothetical manner in which you posed it. I think what we have communicated very clearly is we mean it when we say there is zero tolerance for terrorism. Now, and we also, if you look back at Prime Minister's address to the nation after the cessation of firing on 10th of May, there were some very clear messages which came out of that. Really for the terrorist groupings and for their sponsors to absorb and to... డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ సైబర్ కేటుగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సహకారంతో అభివృద్ధి చేసిన ఓ పెట్టుబడి వేదికను నిర్మలా సీతారామన్ ప్రమోట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ స్కీమ్లో 21,000 రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 15 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చని నిర్మలా సీతారామన్ హామీ ఇస్తున్నట్టుగా వీడియోలో ఉంది. కాగా ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది డిజిటల్గా మార్పు చేసిన వీడియో అని స్పష్టం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ఈ తరహా స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం గానీ నిర్మలా సీతారామన్ గానీ ప్రారంభించలేదని, ఆమోదించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి అనుమానాస్పద పెట్టుబడులపై వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కోరింది. ప్రజలంతా ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. దేనినైనా నమ్మే ముందు ధృవీకరించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో హమాస్ను పూర్తిగా నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హమాస్ ఉండదు, గాజాలో హమస్తాన్కు చోటు లేదని, ఆ సంస్థను తుడిచిపెట్టేస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. ఈజిప్ట్, ఖతార్ నుంచి వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనలను హమాస్ పరిశీలిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ట్రంప్ ఇటీవల హమాస్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించాలని పిలుపునిచ్చారు. దీనికి సిద్ధమని చెప్పిన హమాస్ గాజాపై యుద్ధం శాశ్వతంగా ముగియాలని, ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా ఉపసంహరించుకోవాలని షరతు విధించింది. మిగిలిన 50 మంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ ప్రతినిధి తాహెర్ అల్ నును సుముఖత వ్యక్తం చేశారు. అయితే హమాస్ ఆయుధాలు అప్పగించి లొంగిపోవాలని, పాలస్తీనాను వీడి వెళ్లాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. యుద్ధం తర్వాత గాజాలో హమాస్ ఉనికి ఉండదని నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్తో టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసియా కెప్టెన్లలో డబుల్ సెంచరీ చేసిన ఏకైక సారథిగా గిల్ రికార్డు సృష్టించాడు. మరోవైపు జైస్వాల్, రవీంద్ర జడేజా సెంచరీకి చేరువగా వచ్చి అవుట్ అయ్యారు. వికెట్ల కోసం ఇంగ్లాండ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మొదటి టెస్టును కోల్పోయిన టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్లో ఆతిథ్య జట్టుతో సమవుజ్జీగా నిలవాలని భావిస్తోంది. మరి రెండో రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో కొందరినైనా పెవిలియన్కు పంపితే భారత్కు మెరుగైన అవకాశాలుంటాయని భావిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. భారత్, అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ మరికొన్ని గంటల్లో కుదరొచ్చున్న వార్తల నేపథ్యంలో లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లాభాల స్వీకరణతో వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 83,540 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి 170 పాయింట్ల నష్టంతో 83,239 వద్ద ముగిసింది. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 25,405 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.31గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ప్రధాని ఘనా పర్యటన, ఘనాదేశ ప్రజాస్వామ్యం ఆఫ్రికా ఖండానికి ప్రేరణగా నిలుస్తుందని కితాబు. మరి కాసేపట్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకోనున్న మోదీ. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ముఖ్యమంత్రి. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నామన్న సీఎం. కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు.
హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. రేపు ఉదయం గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. సాయంత్రం ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి. కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న కిషన్ రెడ్డి. రామగుండంలో గ్రీన్వాల్, బొగ్గుగని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపద పెంచేలా కుదిరిన ఒప్పందాలు. రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త. టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం. సుమారు 4300 హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు. డబుల్ సెంచరీ చేసిన ఆసియా కెప్టెన్గా గిల్ రికార్డు. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.